వెల్కమ్ బ్యాక్. సత్తెనపల్లి నియోజకవర్గంలో విడదీయరాని అనుబంధం ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలతో 10 ఏళ్లుగా మమేకమై ఉన్నాను. తెలివైన సామాజిక వర్గానికి బలమైన సామాజిక వర్గం తోడు కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కుటుంబంలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. లోకేష్ ను సీఎం చేయడానికి హైడ్రామా నడుస్తుందని అంబటి జోస్యం చెప్పారు. ఇక చంద్రబాబు లోకేష్ ను సీఎం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. సత్తెనపల్లిలో కూటమి పరిపాలన 6 నెలల్లోనే గాడి తప్పిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పదవిని నియోజకవర్గాన్ని కూడా కాంట్రాక్టు ఇచ్చేశారని అంబటి విమర్శించారు. బిల్డింగ్లు కాంట్రాక్ట్ ఇవ్వడం చూసాము, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం కాంట్రాక్ట్ చూసాము, నియోజకవర్గమే కాంట్రాక్ట్ ఇచ్చేసారు. నియోజకవర్గాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎంతకాలం కొనసాగుతుంది? ఇచ్చాక 5 సంవత్సరాలు అక్కడ కొనసాగుతుంది. నేను మనవి చేస్తున్నా, మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. సత్యపల్లికి వెళ్ళకపోతే మనం ముఖ్యమంత్రినే కాలేదు. 924 దాకా వచ్చి పడ్డా నేను. 60 ఫినిష్ అయిపోయింది. 20,000తో గెలిచా. 151 సీట్లు వచ్చాయి. మనకన్నా ఎక్కువ వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలుసా మీకు? అరే కొంతమంది ఈవీఎంలు అంటారు కానీ దాన్ని పక్కన పెట్టండి. ఏమీ లేదు, చిన్న వ్యవహారం ఏం చేసింది, కూటమి గెలిచింది. ఒక సామాజిక వర్గానికి, ఒక తెలివైన సామాజిక వర్గానికి మరొక బలమైన సామాజిక వర్గం కలిసింది. కాబట్టి మనకి ఇబ్బంది వచ్చింది. ఎంతవరకు కలిసి ఉంటుందో చూద్దాం. అప్పుడే ఆయన పేరు ఏంటయ్యా? చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ ముఖ్యమంత్రి వారంట. అలాగే పార్టీపై పోటీ చేశారు. అందులో మన ఫ్రీడమ్ ఫైటర్ కృష్ణయ్య గారు అంత పెద్దవాళ్ళు పోటీ చేసిన స్థానంలో నాకు అవకాశం ఇవ్వడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా మీద నమ్మకం ఉంచుకొని నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పేదలకు ఆ నమ్మకం ఉమ్ము కాకుండా నేను కష్టపడి అందరినీ కలుపుకుంటూ పోతూ ముందుకు వెళ్తూ పార్టీని బలపరుచుకున్నానని మీ అందరికీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్